కలియుగ వైకుంఠనాథుని పాదాల చింత కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని తారకరామ క్రీడా ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భక్తి ప్రపత్తులతో మహిళలు సామూహిక దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తిరుపతిలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుగుణమ్మ, టీటీదే ఈవో సాంబశివరావు, నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్ చంద్ దంపతులు, టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరం నలుమూలల నుంచి మహిళలు భారీగా తరలివచ్చి దీపాలు వెలిగించి తారకరామ మైదానాన్ని వెలుగులతో నింపారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన కార్తీక దీపోత్సవంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ పండితుల శ్రీనివాస గద్యం ఆకట్టుకుంది. శతసహస్రావధాని ప్రముఖ ప్రవచనకారుడు మేడసాని మోహన్ కార్తీక మాస విశిష్టతను వివరించారు. పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ మహిళలు కార్తీక దీపారాధన చేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో భక్తిభావం మరింత పెరుగుతుందని దీపోత్సవానికి హాజరైన ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈనాడు ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం తిరుపతిలో జరగడం చాలా ఆనందదాయకం. ఇలాంటి సామూహిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళందరితోటి స్వయంగా మరి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల భక్తుల్లో దేవుని పట్ల నమ్మకం పెరిగి శాంతి వర్ధిల్లుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎప్పుడు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఒకవైపు కాపాడుతూ మరొక వైపు సమాజంలో చైతన్యం తీసుకొస్తున్న ఈనాడు ఈటీవీ వారికి మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజలందరి తరఫున కూడా అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తాం. ఏకాగ్రత, నిశ్చలత కావాలంటే మనస్సులన్నీ కూడా పవిత్రంగా ఉండి మనమంతా ఐకమత్యం పాటించాలంటే ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. ఈ విషయంలో ఈటీవీ మంచి చొరవ తీసుకొని అన్ని చోట్ల చేస్తున్నారు. అది గొప్ప విషయం. ఏదో ఒక నగరానికే పరిమితం కాకుండా అన్ని చోట్ల చేయడం గొప్ప విషయం. కార్తీక దీపోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషం కలిగించిందని మహిళలు చెప్పారు. జయ కైలాస నివాస ప్రమథ గణాధీశ భూసురాచిత భో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. మేము పద్మావతి కాలేజ్ నుంచి వచ్చాం. చాలా బాగా చేశారు తిరుపతిలో. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బాగా పూజ జరిగింది. ఇక్కడ ఇంత మందితో కలిసి ఇలా దీపాలు వెలిగించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలా అందరి ముందు తిరుపతిలో వెంకటేశ్వర పాదాల చెంత కార్తీక దీపోత్సవం జరుపుకోవడము ఎంతో పుణ్యత్వం అని ఈటీవీ వారు మాకు అందరికి కలిగించడం అందరికీ నమస్కారం. మేము శ్రీవారి పాదాల చెంత ఈ పూజ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. కార్తీక దీపోత్సవం చాలా అద్భుతంగా ఉందండి. శివకేశవకు భేదం లేదన్న విధంగా ఈ పూజ మహిళలతో చేయించడం మాకెంతో లక్ష్మీకరంగా ఉంది, శుభదాయకంగా ఉంది. కార్తీక మాసంలో ఈ దీపోత్సవం చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ అటెండ్ కాలేదు, ఇదే ఫస్ట్ టైము. ఈటీవీ వాళ్ళు చాలా బాగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ వీఆర్ వెరీ హ్యాపీ అండి. అద్భుతంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. అందరూ ఒక చోట చేరి ఇలా దేవుడి నామస్మరణం చేసుకోవడము మాకు చాలా సంతోషంగా ఉంది. తిరుపతిలో మొట్టమొదటిసారిగా ఇంత మంచిగా మాకైతే చాలా మనసు ప్రశాంతం అయిపోయిందండి. దేవాలయాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమం ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరగడం చాలా తిరుపతి వాసులందరూ, తిరుపతి స్త్రీలందరూ చాలా పుణ్యం చేసుకున్నారు. సామూహిక దీపారాధన అనంతరం మహిళలు నక్షత్ర హారతి తీసుకుని వెనుదిరిగారు. కార్యక్రమ ప్రయోక్తలకు టీటీడీ జీఈఓ శ్రీనివాసరాజు జ్ఞాపికలు అందించారు. సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం.